నమస్తే ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. సో తెలుగు భాషను మన రాష్ట్రంలో మనం తెలుగు మాట్లాడతాం. సో ప్రతి రాష్ట్రానికి ఒక భాష ఉంటుంది. ఆ భాషని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు ప్రతి రాష్ట్రంలో. సో బెంగాల్లో కావచ్చు, అటు వేరే తమిళనాడులో తమిళం, ఇట్లా ప్రతి రాష్ట్రంలో ఆ భాషకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలుగు తప్ప అన్ని భాషలు ఉంటాయి. హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అన్ని భాషలు ఉంటాయి, తెలుగు ఉండదు. సో దీనిపైన ఇక్కడికి వచ్చినారు మాట్లాడా. సార్ నమస్తే, చెప్పండి సార్. మేము పక్క రాష్ట్రంలో తమిళ వాళ్ళు మొత్తం తమిళ ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ మన రాష్ట్రంలో ఎలాంటి తెలుగుని సగం తెలుగు సగం ఇంగ్లీష్ నడుస్తున్నాయి కనుక సామాన్యునికి చాలా ఇబ్బందిగా జరుగుతుంది. అందుకని తెలుగు అన్ని ఆఫీసుల గ్రామ పంచాయతీ నుంచి సెక్రటరీ వరకు ఇట జరిగినట్టయితే చాలామందికి మేలు జరుగుతుంది. ఎవరైనా వెనకటి ముసలోళ్ళకైనా కానీ ఇప్పుడున్న పిల్లలకు కూడా మన తెలుగు భాషను అభివృద్ధి చేసుకున్నట్టు ఉంటుంది. ఈ కార్యక్రమం జయప్రదం చేస్తుంది, మీరు అందరూ తోడ్పడాలని కోరుకుంటున్నాం. ఎందుకు ఇప్పుడు కర్ణాటకలో పోతే ఫస్ట్ కర్ణాటక లాంగ్వేజ్ ఉంటుంది, దెన్ తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది. సో వేరే రాష్ట్రంలో వాళ్ళ లాంగ్వేజ్ ఫస్ట్ ఉంటుంది, దెన్ ఇంగ్లీషు లేదంటే హిందీ ఉంటుంది. సో మన రాష్ట్రంలో ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, కానీ తెలుగు ఉండదు, అసలు ఉంటుంది. అందుకనే దీనికి ఏం లేదు, మన వాళ్ళకు ఏమంటారు, తమ హెచ్చులు ఎక్కువ, చేసేది పని తక్కువ, చెప్పుకునేది గొప్ప. అసలు ఇది చేస్తే అందరిలో కూడా ఒక చైతన్యం వస్తుంది. తమ్మి మన దగ్గర చైతన్యం లేదు కనుకనే మేము గవర్నమెంట్ లేపుతున్నాం. దసరా లోపల నుంచి చేయమంటున్నాం. దసరా చేయకుంటే మేము ధర్నా చేస్తాం, చౌకలో కూర్చుంటాము. అది కూడా రిలే హంగర్ స్ట్రైక్ ఒక్కటే కాదు. దీని గురించి కూడా వెంకయ్య నాయుడు చాలా ఇష్టపడతాడు. ఏంటంటే ఈ మన ప్రాంతీయ భాషలను అభివృద్ధి చేయాలని మాజీ రాష్ట్రపతి కూడా ఎన్నోసార్లు చెప్పిండు. ఇప్పుడు కూడా చెప్పాము. 2000 రూపాయలు జుర్మానా వేస్తున్నారు ఎక్కడ తమిళనాడులో బోర్డు పెట్టినందుకు. మన దగ్గర వాడు పట్టించుకున్న నాదులు లేదు. ఇది ప్యూర్లీ సోషల్ వర్కే సార్, వేరే ఏం లేదు. అంతే. రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం ఆల్రెడీ చేశాము. అందుకని ప్రజావాణిలో ఇచ్చాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో ఆలోచించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. ఈ మీడియా ద్వారా అధికార భాష చేయాలి, తెలుగును అధికార భాష చేయాలి. ఇంకోటి దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లే. తన తల్లిదండ్రుల పిల్లలు కూడా ఇది ఏంట్రా అంటే చెప్పలేని స్థితికి దిగజారింది ఆ తెలుగు అనేది. ఎందుకంటే తెలుగు కంపల్సరీ ఉండాలి, మినిమం కంపల్సరీ ఉండాలి. అసలు రాను ఎంత దుర్మార్గం అవుతుందో అర్థమవుతుంది. హైదరాబాద్ తిరిగితే ఏమైనా హాయ్ హలో ఇంతే, తెలుగు బాగున్నారా అనే సిస్టమే లేకుండా పోతుంది. అది కూడా కాదన్న, నేను కూడా కొన్ని రాష్ట్రాలు తిరిగినా. సో వాళ్ళ లాంగ్వేజ్ ఏదైతే మెయిన్ ఉంటుందో ఆ బోర్డుల మీద మనం చదివితే వాళ్ళ లాంగ్వేజ్ ఉంటుంది, దెన్ ఇంగ్లీష్ కింద ఉంటుంది. సో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అది ఉండదు. అది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లాంగ్వేజ్ ఏంది తెలుగు. ఫస్ట్ బోర్డు పైన తెలుగు ఉన్న తర్వాత దాని కింద ఇంగ్లీష్ పెట్టుకోమండి, వద్దనట్లే. కానీ తెలుగు రోజు కనుమరుగైపోతుంది. అది ప్రతి ఒక్కరికి ఎవరికి తెలవట్లేదు ఇంతవరకు. ఏదో ప్యాషన్గా వస్తున్నారు అంతేగాని ఒక అన్ఎడ్యుకేటెడ్ కూడా హలో బాగున్నారనే పదం మొత్తం పోయింది. దానికి ఏంటంటే ఫస్ట్ తెలుగు బోర్డు రాసుకొని దాని కింద ఇంగ్లీష్ పెట్టండి, హిందీ పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం నెంబర్ 1 తెలుగుకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి అని మా కోరిక.